హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి వచ్చేసింది కదండి. మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. మరి నాకు తెలిసిన ఈ ప్రసాదాలను మీకు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీరామనవమికి మనం ముందుగా వడపప్పు, పానకం, చలిమిడి చేసుకుంటాం కదండి. ఇప్పుడు మనం వడపప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పు పోసుకోవాలి. పెసరపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని పెసరపప్పుని నానబెట్టుకోవాలి. కనీసం పెసరపప్పు నానడానికి 10-15 నిమిషాల దాకా పడుతుంది. ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో 100 గ్రాముల బెల్లం దాకా దంచి కానీ తురిమి కానీ వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదండి. ఇప్పుడు బెల్లం మునిగేంత వరకు అంటే గిన్నె నిండా నీళ్లు పోసేసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని బెల్లం కరిగేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేలోపు మనం 4 యాలకుల్ని 10 నుంచి 20 దాకా మిరియాలని వేసుకొని దంచుకోవాలి. ఇలా యాలకులు, మిరియాలు దంచుకోవడం వల్ల మనకు పానకం అనేది మంచి రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా దంచుకున్నాక ఈ పొడినంతటిని పానకంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే యాలకులు, మిరియాలు, బెల్లం అంతా కలిసి పానకం అనేది మనకి ఎంతో టేస్టీగా వస్తుంది. అంతేనండి, పానకం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చలిమిడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుకి 2 కప్పుల బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. అంటే మనం 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు బెల్లం వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా బియ్య పిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా వేసేసుకున్నాక ఒకసారి చేత్తో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేత్తో కాకుండా కావాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బియ్య పిండి, బెల్లము, దాంతోపాటు 4 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి బెల్లము, బియ్య పిండి అనేది బాగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకొని మాత్రమే కలుపుకుంటున్నాను. అదే తడిపిండి అనుకోండి, మనకి నీళ్లు పోసే అవసరం కూడా ఉండదండి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చలిమిడిని తయారు చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ నేను కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నానండి. అలానే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చలిమిడిని తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరొక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని మరొకసారి నెయ్యి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా ముద్దలా అయింది కదా. మనకు చలిమిడి అనేది ఇప్పుడు తయారైపోయింది. అలాగే శ్రీరామనవమి రోజు మనకి మజ్జిగ కూడా పంచుతారు కదండి. ఇప్పుడు ఆ మజ్జిగను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక ఇలా కవ్వంతో బాగా చిలకాలి. ఇలా పెరుగు అనేది బాగా చిలికిన తర్వాత 1 కప్పు పెరుగుకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనకి మజ్జిగ అనేది బాగా నీళ్లుగా ఉండాలి కదండి, అందుకని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక కవ్వంతో మరొకసారి చిలకాలి. ఇలా మజ్జిగని చిలికాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెబ్బలు, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, సోపు, జీలకర్ర పౌడర్ అండి. ఇది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుందండి. అలానే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మజ్జిగని బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ అనేవి మనకి ఎంత పలచగా ఉంటే మనకి మజ్జిగ అనేవి అంత టేస్టీగా ఉంటాయి. ఈ మజ్జిగని మనం గుడికి వెళ్ళినప్పుడు పానకంతో పాటు ఇస్తూ ఉంటారండి. ఇది వేసవి తాపాన్ని కూడా తట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలానే చాలా రుచిగా కూడా ఈ మజ్జిగ ఉంటాయండి. ఇలా కలుపుకున్నాక ఈ మజ్జిగని ఒక బౌల్లోకి పోసేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకుంటే మనకి మజ్జిగ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, అరగంట ముందు ఈ పెసరపప్పు అనేవి బాగా నానిపోయినాయి. ఇప్పుడు పెసరపప్పుని 2-3 సార్లు కడిగేసేసుకోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కున్నాక ఒక బౌల్లోకి వేసేసుకోవాలి.
ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా పైన పెట్టేసేసుకోవాలి. ఇలా మనకి గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరి ముక్కలు వడపప్పు అనేది మనకి ప్రసాదంగా ఇస్తుంటారు. అంతేనండి, వడపప్పు అనేది మనకి రెడీ అయిపోయింది. ఇవేనండి శ్రీరామనవమి ప్రత్యేకమైన ప్రసాదాలు. వీటితో పాటుగా నైవేద్యం కోసం కొంతమంది పులిహార పొంగలి కూడా చేస్తూ ఉంటారు. ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఈ ప్రత్యేకమైన ప్రసాదాలు తయారు చేసి కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. ఈ శ్రీరామనవమి ప్రత్యేక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.